ఒక రోజున ఒక వేటగాడు వేటకు వెళ్ళాడు. అంతలోనే ఎదురుగా ఒక పులి కనిపించింది. ప్రాణభయంతో వెంటనే పక్కనే ఉన్న ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. అప్పటికే ఆ చెట్టు పైన ఒక ఎలుగుబంటి విశ్రాంతి తీసుకుంటుంది. మనిషి అలికిడికి దానికి నిద్రాభంగం అయింది. భయంతో వణుకుతున్న వేటగాడు, నాకు ప్రాణభయం ఉంది, నువ్వే నన్ను కాపాడాలి అంటూ చేతులు జోడించాడు. చెట్టెక్కడం సాధ్యం కాని పులి చెట్టు చుట్టూ అసహనంగా తిరుగుతూ ఉండగా దానికి ఒక ఆలోచన వచ్చింది. ఎలుగుబంటితో, ఎలుగుబంటి, మన ఇద్దరికి ఉమ్మడి శత్రువు ఈ మనిషే, అతన్ని కిందకి తోసేయ్, ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అని రెచ్చగొట్టింది. కానీ ఎలుగుబంటి ప్రశాంతంగా ఇలా చెప్పింది, నేను నమ్మక ద్రోహం చేయలేను, అతడు నా శరణు వేడాడు. పులికి ఏం చేయాలో అర్థం కాలేదు. కాసేపటికి మరో ఎత్తు వేసింది, మనిషి, నాకు చాలా ఆకలిగా ఉంది, నిద్రలో ఉన్న ఆ ఎలుగుబంటిని కిందకు తోసేయి, నేను ఆకలి తీర్చుకుని వెళ్ళిపోతాను, నిన్నేమీ చెయ్యను అంది. ఆ మాటలు వేటగాడి మనసుపై పనిచేశాయి. స్వార్థంతో అతడు ఎలుగుబంటిని కిందకు తోసేశాడు. అదృష్టవశాత్తు ఎలుగుబంటి ఒక బలమైన కొమ్మను పట్టుకుని ప్రాణాలు దక్కించుకుంది. ఇంకా ఆశ వదలని పులి, చూసావా మనుషులు ఎంత స్వార్థపరులో, ఇంకెందుకు ఆలోచన అంటూ ఎలుగుబంటిని తొందరపెట్టింది. కానీ ఎలుగుబంటి స్థిరంగా చెప్పింది, నేను ఇచ్చిన మాట తప్పను. దాంతో పులి నిరాశగా వెనుదిరిగింది. ఎలుగుబంటి కూడా ఆ స్వార్థపరుడైన మనిషిని క్షమించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన కపటత్వాన్ని తలుచుకుని వేటగాడు గుండె బరువుతో ఇంటి దారి పట్టాడు. ఇది అశోకవనంలో సీతాదేవి హనుమంతుడికి చెప్పిన కథ. రాక్షసుల క్రూరత్వాన్ని చూసి వాళ్ళని అంతమొదిస్తాను అంటూ ఉగ్రంగా ఉన్న హనుమంతుడికి సీతాదేవి ఇలా బోధించింది, నిజమే, దుష్టత్వం అసురుల స్వభావం, కానీ క్షమ మన సహజ గుణం, దానిని మనం వదిలేయకూడదు. శత్రువుల క్రూరత్వాన్ని చూసి మన క్షమను కోల్పోతే వాళ్ళలా మనము మారిపోతాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.